హలో ఎవ్రీబడి, అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ నేను చూపించిపోయే డిష్ వచ్చేసి కీమా కర్రీ అండి. మనం కీమా కర్రీని ఎలా చేసుకోవాలో మా స్టైల్లో మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ముందుగా మనం కీమాని తీసుకొని చక్కగా 3 టైమ్స్ వాష్ చేసుకొని, ఫిల్టర్ చేసుకొని, వడేసుకొని, దాన్ని మనం గిన్నెలో వేసుకొని, దానికి ముందరగా సరిపడే మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకుందాం. ఒక స్పూన్ కల్లుప్పు అంటే రాక్ సాల్ట్, ఆ తర్వాత ఒక పావు స్పూన్ పసుపు, ఇంకొక స్పూన్ ఏమో ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి కారం. నాన్ వెజ్ కదండి ఇది, నాన్ వెజ్లోకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది కాబట్టి నేను ఇప్పుడు ఓన్లీ మన ఈ కీమాని బాయిల్ చేసుకోవడానికి మాత్రమే వేస్తాను. జస్ట్ ఉడకబెట్టుకోవడానికి మాత్రమే ఇది సరిపడా వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత ఇంకొక అర స్పూన్ ధనియాల పొడి, అర స్పూను గరం మసాలా పొడి, ఒక పావు స్పూన్ వచ్చేసి అల్లం చిన్నులపాయ పేస్ట్ అండి. ఇవి వేసుకొని మనం పక్కన గిన్నెలో పెట్టుకుంటే మనం కీమాలోకి వేసుకోవడానికి రెడీగా వేసేసుకోవచ్చు. అందుకోసమని నేను ముందరగా ఇట్లా ఒక చిన్న గిన్నెలో తీసుకొని ఇవన్నీ మసాలా అంతా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం కీమాలో పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి. కొంచెమే నూనె వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం నూనె వేసుకొని, ఎందుకంటే నూనె వేసుకుంటే అడుగంటకుండా కొంచెం కీమా నీట్గా ఉడుకుతుంది అని చెప్పి దానిలోకి వేస్తున్నాను. వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక గిన్నెలో మసాలా దినుసులు అన్నీ మసాలా అంతా యాడ్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని దీనిలో వేసుకొని మన కీమాలోకి వేసేసుకొని ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలండి. వేడి పెట్టాం కదా, అంటే స్టవ్ మీద వేడిగా ఉంటుంది కదా, మనం కలుపుకోవాలి. కలుపుకోకపోతే ఒక ముద్దలాగా లంప్ లాగా ఫామ్ అయిపోతుంది కీమా. అందుకని అలా లంప్ లాగా ఫామ్ అయిపోకూడదంటే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు ఈ మసాలా దినుసులన్నీ కూడా బాగా పట్టేస్తాయి. ఇప్పుడు చూసారు కదండి, అలా నేను స్పూన్తో ఇలా గంటెతో గుచ్చి అంటే ఘాట్లుగా పెట్టి ప్రెస్ చేసి కలుపుతున్నాను, చూసారు కదా. అలా కలుపుకోవాలి. అలా కలుపుకోకపోతే ఏమవుద్దంటే ఒక లంప్ లాగా వస్తుంది, పెద్ద లంప్స్ లాగా వస్తుంది అనమాట. అంటే పెద్ద ఉండల్లాగా వస్తుంది. అదే మనం కలుపుకున్నామనుకోండి, మనం కీమా కొట్టించుకున్నప్పుడు ఎంత ఫైన్గా కొడతారో అలానే పొడిలాడుతూ చిన్నవిగా ఉండల్లాగే ఉంటాయి, చిన్నవిగా ఉంటాయి. అందుకని ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం చూసారు కదా, నేను కలుపుతూ ఉండంగానే ఎలా నీళ్ళు వచ్చేస్తున్నాయో కీమాలోకి. సో ఇప్పుడు ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేటట్టు మనం ఉడకబెట్టుకోవాలి. చక్కగా ఇలా కొంచెం సేపు మూత లేకుండానే ఉడకబెట్టి మనం చూసారు కదా, లంప్స్ అన్నిటినీ క్లియర్ చేసుకుంటూ ఉండాలి. అలా క్లియర్ చేసుకుంటూ ఉన్నప్పుడు కొంచెం అయిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి చెక్ చేసుకొని ఆ లంప్స్ అన్నిటినీ పోయినాయా లేదా చెక్ చేసుకోవాలంటే అలా కలుపుకుంటూ ఉండాలి. మనం మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉన్న తర్వాత అప్పుడప్పుడు మధ్యలో స్టీర్ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు చూసారు కదా, నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. అంటే మనకి కీమా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇంకా ఈ అయిపోయిన దాన్ని మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి. చూసారు కదా, నీళ్ళు అసలు ఏమీ లేవు. ఇట్లా మనం కీమాని ముందర బాయిల్ చేసి పెట్టుకోవాలి. మేము ఇట్లా చేసి పెట్టుకుంటాం, డైరెక్ట్గా వేయకుండా, అప్పుడైతే మనకి ఫ్లేవర్ బాగుంటుందని. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడా నూనె వేసుకొని, మనం ఆల్రెడీ కీమాలో కొంచెం వేసాము అని, కీమాలో కూడా కొంచెం ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ నూనె అవసరం లేకుండా ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని మళ్ళీ ఇంకొక 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని దాంట్లో 2 లవంగాలు, 2 యాలకులు, 2 చిన్న ఒక 1/2 ఇంచు చెక్క, దాల్చిన చెక్క వేసుకొని తాలింపులో అంటే నూనెలో వేడైనాక షాజీరా కొంచెం వేసుకోవాలి. ఒక పావు స్పూన్ షాజీరా వేసుకొని వీటన్నిటిని వేసుకొని అవి వేయించుకోవాలండి. ఇవన్నీ వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక్క చిన్నది స్టార్ అనేసి ఉంటే అది కూడా వేసాను. వీటన్నిటిని వేయించుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకండి తాలింపులో వేసుకోవడానికి, ఆ నూనెలో వేసుకోవడానికి ముందుగా మనం కరివేపాకు వేసేసుకుందాం. కొంచెం అవి వేగిన తర్వాత జాగ్రత్తగా ఉండాలండి. లవంగం ఎక్కువ వేడిలో ఉంటే మన మొహాన్ని పడుతుంది, అలా చిందకుండా దూరంగా ఉండి కరివేపాకు వేసేసుకొని, కరివేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకుందాం.
ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ని కొంచెం సెమీ ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్తో పాటు మనం పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందామండి. పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ చిన్నవిగానే కోసాను, ఎందుకంటే ఇది కీమా కర్రీ కదా, అందుకోసమని. ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయ మాత్రమే తీసుకున్నానండి. మనకి పెద్ద ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది. దీనిలోకి ఇంకా మనం బాగా ఆనియన్స్ని వేయించేసుకోవాలి. ఏమేమి వేయాలి ఏంటి అనేది మళ్ళీ చూపిస్తూ ఉంటానండి. సో మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. మా స్టైల్ ఆఫ్ కీమా కర్రీ ఇది. అంటే మా ఇంట్లో చేసుకునే స్టైల్ అని అది చెప్తున్నాను. ఇలా పచ్చిమిరకాయలు కూడా వేసుకొని అన్నీ శుభ్రంగా వేగిన తర్వాత, అంటే బాగా మార్చుకోవాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయల్ని. కొంచెం ఉడికిన తర్వాత ఉల్లిపాయల్ని మళ్ళీ ఇంకొక అర స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం చిన్నులపాయ పేస్ట్ అర స్పూనే వేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ అవసరం లేదు. సో ఇందాకది ఇప్పుడుది సరిపోతుంది మనకి. ఇందాకది ఇప్పుడుది టోటల్గా చూస్తే మనకి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. అది వేసుకొని అది కూడా శుభ్రంగా ఇక్కడ వేగిపోయిన తర్వాత, పచ్చివాసన అంతా పోయిన తర్వాత, నూనె ఎక్కువ వేయలేదు కాబట్టి నూనె బయటికి వస్తుంది అని అనుకోవద్దు. ఇంక మనం ఇక్కడ పుదీనాకు వేసుకోవాలండి. పుదీనాకు ఫ్రెష్ తీసుకొని, లేకపోతే మీ దగ్గర డ్రైది ఉన్నా పర్వాలేదు, ఏదైనా తీసుకొని ఇప్పుడు పుదీనాకు వేసుకొని ఒక్కసారి వేగనిచ్చిన తర్వాత బాగుంటుందండి. కీమాలో కానీ, మటన్లో కానీ, చికెన్లో కానీ ఇట్లా ఉల్లిపాయలో కొంచెం పుదీనా వేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగుంటాయి. నేను ఇక్కడ ఒక బంగాళదుంప తీసుకున్నాను. బంగాళదుంపను కూడా సన్నటి ముక్కలు కోసుకొని వేసుకుంటున్నాను. అందుకే చెప్పాను కదా, మా స్టైల్, మా ఇంట్లో చేసుకునే స్టైల్ మీకు షేర్ చేస్తున్నాను. మాకు కొంచెం బంగాళదుంప వేసుకుంటే బాగుంటుందండి. టమాటా కూడా వేసుకుంటాం, కాకపోతే టమాటాని ఇట్లా వేయను. మీకు నేను నా టమాటో రెసిపీ షేర్ చేశాను కదా, అది చూపిస్తాను, అది ఎలా వేసుకోవాలో చెప్పాను. సో ఇట్లా చూసారు కదా కీమా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. టమాటాలు తర్వాత వేస్తానండి. ముందుగా కీమా ఇలా పొడి పొడిలాడుతున్న కీమాని బంగాళదుంపలు కొంచెం ఉడికిపట్టిన తర్వాత, వేగిన తర్వాత మనం కీమాను కూడా వేసేసుకొని ఇంకా కొంచెం ఉడికితే టేస్టీగా బాగుంటుంది కాబట్టి బంగాళదుంపలతో పాటు వేసి ఉడకబెడుతున్నాను. ఇట్లా మనం ఉడకబెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం అన్నీ ఒకసారి ఫైనల్గా ఉప్పు సరిపడా, కారం సరిపడా, కొంచెం మసాలాలు, మళ్ళీ గరం మసాలా కొంచెం, ధనియాల పొడి కొంచెం, ఇవన్నీ వేసుకోవాలండి. కారం నాన్ వెజ్ కాబట్టి నా చెప్పినట్లుగా ఎక్కువే పడుతుంది. స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు, స్పైసీ తక్కువ తినేవాళ్ళు ఉంటారు, అది మీ టేస్ట్ ప్రకారం. చూసారుగా మళ్ళీ ఇంకొక పావు స్పూను గరం మసాలా పొడి, ఇంకొక పావు స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇంతకు మించి వేయట్లేదండి. మొత్తం నేను ఆల్ టుగెదర్ ఒక 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసాను, సరిపోతుంది మనకి. కారం మాత్రం మేము కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఇప్పుడు కారం వేసుకున్నామండి. మేము కారం ఇంట్లోనే చేసుకుంటామండి, బయట కొనుక్కోము. ఎండుమిరపకాయలు తెచ్చుకొని ఎండబెట్టుకొని చేసుకుంటాము. సో మా 2 రకాల కారం చేస్తారు మా ఇంట్లో. ఒకటేమో జస్ట్ ఎండుమిరపకాయలు వేయించేస్తారు, ఇంకోటేమో ఎండుమిరపకాయ కారంలోకి సాంబార్ కారం అంటారు, అది చేస్తారు. అంటే ధనియాలు ఇంకా ఏవో ఇంగ్రీడియంట్స్ ఉంటే అవన్నీ వేసి చేసుకుంటాము. సో ఇప్పుడు ఇదంతా వేసుకొని మనం చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం వాటర్ పోసుకోవాలండి. దీంట్లో అంటే మన ఇందాక గిన్నె ఉంది కదా, గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని ఒక 1/2 గ్లాసు వాటర్ పోసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపలు కూడా చక్కగా ఉడికిపోతాయి. అంతా ఈ ఫ్లేవర్స్ అన్నీ బంగాళదుంపకి, కీమాకి మొత్తం ఈవెన్గా బ్లెండ్ అయిపోతాయి. మూత పెట్టేసుకొని ఇంక ఉడకబెట్టేసుకోవటమేనండి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, అట్లాగా మధ్యలో వచ్చి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. నేను ఒక 10 to 15 క్యాష్యూ నట్స్ తీసుకొని వాటిని గ్రైండ్ చేసుకున్నానండి. ఆ పొడిని కూడా నేను ఇప్పుడు కీమాలో వేసుకుంటాను, చాలా టేస్ట్ బాగుంటుందని. ఇలాగా కీమాలో చూసారు కదా, వాటర్ అంతా దగ్గరికి వచ్చేసి గుజ్జులాగా అయిపోయింది, బంగాళదుంప కూడా పూర్తిగా ఉడికిపోయింది. ఈ టైంలో మనం ఏం చేసుకోవాలంటే
నేను ఆల్రెడీ టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి. టమాటో పేస్ట్‌లో కూడా ఉప్పు అయన్నీ ఉంటాయి కాబట్టి నేను అందుకే ఉప్పు జాగ్రత్తగా చూసి చేసుకున్నాను. ఆ టమాటా పేస్ట్‌ని ఒక 2½ స్పూన్స్ వేసుకుంటున్నాను దీంట్లో. టమాటోస్ బదులుగా నేను టమాటో పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ టమాటో పేస్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే టమాటో ముక్కలు తొక్కు ఏమి అంటం లేకుండా, ఎందుకంటే కీమా కదండి ఫైన్గా ఉంటుంది కదా, మళ్ళీ ముక్కలు అటు ఇటు లేకుండా టమాటా ముక్కలు ఈ పేస్ట్ అయితే బాగా కలిసిపోతుంది. సో అందుకే నేను టమాటా పేస్ట్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. కీమాల్లో ఇట్లాంటి కర్రీస్లో మనం వాడుకోవచ్చు. సో టమాటా పేస్ట్ వేసేసుకొని దాన్ని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఉడికింది కదండి. ఇప్పుడు దీంట్లో నేను మన క్యాష్యూ నట్ పౌడర్, అదే జీడిపప్పుల పొడి కొంచెం వేసుకుంటున్నాను. జీడిపప్పుల పొడి వేసుకొని దీన్ని బాగా కలిపి పెట్టుకొని ఒకసారి ఒక 2 to 5 మినిట్స్ కొంచెం ఉడకనిచ్చేస్తే ఇది ఇంకా దగ్గరగా వచ్చేస్తుందండి, బాగా చిక్కగా వచ్చేస్తుంది. జీడిపప్పుల పొడి వేసిన తర్వాత మనం చూసారా, అది కొన్ని మూత పెట్టేసి వదిలేసాను. ఇప్పుడు మూత తీసి చూస్తే మొత్తం దగ్గరకు వచ్చేసింది, వాటర్ కంటెంట్ తగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనకి హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసుకుందాం. నేను చెప్పాను, ఇప్పుడు మీరు నా ఇంతకుముందు రెసిపీస్ చూస్తే కూడా నేను కొత్తిమీర వేసి అలా పైన వదిలేను, ఒకసారి కలుపుతాను. కలిపితే దాంట్లో చక్కగా కలిసి ఆ ఫ్లేవర్స్ కూడా దానికి పడతాయి అని చెప్పి మళ్ళీ ఆ తర్వాత ఇంకొంచెం పైనుంచి మళ్ళీ కొత్తిమీర వేస్తాను. అప్పుడు స్టవ్ ఆపేస్తాను. సో ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. ఇదిగోండి మళ్ళీ పైన కొత్తిమీర వేసేసి ఇంకా ఆపేసానండి. సో ఇదండి ఫైనల్ అవుట్పుట్, చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో అందరు ఎంజాయ్ చేశారండి. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరందరూ కూడా ఈ రెసిపీ చేసుకొని మీ కమెంట్స్ చెప్పండి. థ్యాంక్ యూ.